గత 2 వారాలుగా మనం చూస్తున్నటువంటి వాక్యాన్ని మళ్ళీ చదువుకుందాము. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దించునుగాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి గడిచిన పునరుత్థాన దినము నుండి నేటి పునరుత్థాన దినం వరకు నన్ను మా ప్రియులందరినీ మీ బలిష్టమైన బాహువుల కింద భద్రపరిచి సురక్షితంగాను క్షేమంగాను ఉంచటమే కాకుండా ఈ పునరుత్థాన దినం మీ పాద సన్నిధి మాకు అనుగ్రహించినందుకై హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం, మీ లేఖనాన్ని ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. గత 2 వారాలుగా మరి మనిషి కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేటువంటి విషయమై మీరు మాకు నేర్పిస్తున్నందుకై హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. దాని మీ చిత్తమైతే అది వాక్య భాగం ఇది నాను కూడా మరి కొనసాగించి ముగించాలని ఆశపడుతుండగా ఈ దాసుడు దీనుడు బలహీనుడు తండ్రి, ఈ లోక జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ ఈ ఆత్మ విషయాల్లో ఒక జీరో దయతలిసినైనా నా పక్కన ఒక్కటిగా నిలబడండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే త్వరపెట్టి తోడుకోండి. నిలిచిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి కారణాలతో నిలిచిపోయారు ఎరిగినటువంటి దేవుడు మీరు దయతో వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయండి. నిద్రాత్మల్ని అంధకార శక్తులు నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను మమ్మల్ని ఈ మందిరాన్ని విద్యుత్ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసు నామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనం ఒక చిన్న పాట పాడుకుందాము. మరి ఈ దినం మన ప్రియ సహోదరి రామానుజమ్మ గారు మరి మహిమలో ప్రవేశించారు. మరి క్రైస్తవ నియమం ప్రకారంగా కనుక మట్టికి అప్పగిస్తే ఇలాంటి ఒక పాట పాడుకుంటూ మనం ముందుకెళ్దాం. రామానుజమ్మ గారిని ఏమి మట్టికి అప్పచెప్తున్నామా ఇప్పుడు మనం? ఆవిడ వెళ్ళిపోయింది కదా, అవి విడిచిపెట్టి వెళ్ళిన ఈ దేహాన్నే కదా మట్టికి అప్పగించేది. మహిమ ప్రవేశం చేసేసింది, ఆవిడ వెళ్ళిపోయింది. మిగిలింది ఏంటి? మట్టి నుంచి వచ్చింది. అదేమి దానికి పరలోకం ఉండదు, ఏమి ఉండదు. అయినా దాన్ని ఇలా చేయాలి అలా చేయాలి రకరకాలైనటువంటి వాదనలు కదా. మన పద్ధతి ప్రకారంగా వెళ్ళిపోతే ఓకే, వెళ్ళినప్పుడు దాని గురించి వేస్ట్ కదా. ఒకటే ఇంకా మన్నగినది వెనుకటి వలనే పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని బట్టి రాయబడింది. వెళ్ళెదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండిదం ప్రభుతోనే నిత్యం. వెళ్ళేది ఉండేది దేవుడిచ్చిన ఆత్మే కదా. ఆయన మట్టిలోంచి తీసింది మట్టిలోకి వెళ్ళిపోతారు. 693 కొత్త పుస్తకాలు అయితే, దాని ముందర ఎడిషన్ అయితే 677, పాత పుస్తకాలు అయితే 575.
బాగా పాత పుస్తకాల్లో 575. వెళ్ళేదము శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదము శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమము, పరలోక దేశము ఉత్తమము, ఆ మన దేశము అతి ఉత్తమము. వెళ్ళేదము నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. తండ్రి కొరికాయే మనతో రాజ్యముగా, లోక సృష్టికృతము ఏ పాటైన పట్టణం. తండ్రి కొరికాయే మనతో రాజ్యముగా, లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం. వెళ్ళేదము దేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది ప్రభుని నిలిచినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది. అద్భుత నగరమది ప్రభుని నిలిచినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది. వెళ్ళేదము దేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. పవిత్ర నగరమది నీతికి స్థానమది, పరమ స్వభావముతో నిర్మింపబడినది. పవిత్ర నగరమది నీతికి స్థానమది, పరమ స్వభావముతో నిర్మింపబడినది. వెళ్ళేదము దేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. నిరంతరాజ్యమది యుగములున్నది, నిత్య ఉండెదరచట ఏర్పరచబడినవారు. నిరంతరాజ్యమది యుగములున్నది, నిత్య ఉండెదరచట ఏర్పరచబడినవారు. వెళ్ళేదము దేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము.
చూచెదము ఆనందమందిరము ప్రభు సమ్మానముగా మనముండెదామచకా ప్రభుని చూచెదము ఆనందమందిరము ప్రభు సమ్మానముగా మనముండెదామచకా వెళ్ళెదం తెసరు సంనిజము ఉండెదం ప్రభుతుడే నిత్యము వెళ్ళెదం తెసరు సంనిజము ఉండెదం ప్రభుతుడే నిత్యము పరలోక దేశము ఉత్తమం ఆపద దేశము అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం ఆపద దేశము అతి ఉత్తమం వెళ్ళెదం దేశం నిజము ఉండెదం ప్రభుతుడే నిత్యము వెళ్ళెదం దేశం నిజము ఉండెదం ప్రభుతుడే నిత్యము ప్రభుతో నిత్యం ఉండేది ఎవరు? ఎవరు? ఏం చెప్పరండి? ఏర్పరచబడిన వారంటే ఆ వారు ఎవరు? వీరా లోపల ఉన్నవారా? లోపలించిన దేవుని ఆత్మే ప్రభుతో ఉండేది, ప్రభు దగ్గరికి వెళ్ళేది. ఈ దేహం కాదు. ఇది ఎక్కడి నుంచి తీయబడింది? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని సృజించి, ఆ నేల కూడా వారు ఎక్కడి నుంచి బయటికి నెట్టేయబడ్డారో ఆ నేల కాదు, అది పరదైసు. అక్కడి నుంచి తీసుంటే కనుక వాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చేది. వెలుపల ఉన్న మట్టి, పరదైసుకు వెలుపల ఉన్న మట్టితో వెలుపల వాడిని తీసుకెళ్ళి లోపల ఎట్టాడు దేవుడు. నేను లోపల ఉంటున్నాను, మళ్ళీ బయటికి పరిగెత్తుకొచ్చాడు మనిషి, అంతే కదా. వెలుపల ఆదికాండంలోని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదాముని ఎక్కడికి గంటేశాడు ఆయన? 3:23 వచనం చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం. అతడు ఏ నేల నుండి, 2:7 చదువు. దేవుడైన యెహోవా నేలమంటితో, అది ఏ నేల? నేలమంటితో నరుని నిర్మించి ఆయన తీసుకెళ్ళి ఏం చేసుకున్నాడు? పరదైసులో పెట్టుకున్నాడు. ఆయన వచ్చి పోవడానికి వీలుగా ఉండేటువంటి తావు పరదైసు అక్కడ పెట్టాడు. బయట మట్టిలోంచి నరుని నిర్మించి తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాడు ఆయన. కానీ లోపల ఈయన ఎమడలేకపోయాడు. శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబాలు ఇవన్నీ రెచ్చగొట్టేసరికి దురాశకు పోయి ఆజ్ఞాతిక్రమ పాపం చేసి ఎక్కడి నుంచి తీయబడ్డాడు? అక్కడికి వచ్చి పడ్డాడు. ఇక్కడ దేవుని కోరిక మనకి స్పష్టంగా తెలుస్తుంది. తనతో ఉంచుకోవాలనేది. బయట వారినందరినీ తీసుకొచ్చుకొని తనతో ఉంచుకోవాలనేది ఆయన బలమైనటువంటి కోరిక. కాబట్టి పరదైసుకు వెలుపల
ఉన్నటువంటి మట్టితో నిర్మించబడ్డాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత శాపగ్రాహి అయిపోయి మళ్ళీ అదే మట్టికి వచ్చి పడ్డాడు. కాబట్టి ఎక్కడి నుంచి తీయబడ్డామో అక్కడే ఉన్నాం మనం ఎక్కడి నుంచి తీయబడ్డామో అక్కడే ఉన్నాం. అయితే ఆది తల్లిదండ్రుల మటుకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. ఇక మనం బయటికి రాకుండా లోపలే ఉండేలా మనం సిద్ధపడాలి. ఇక లోపలికి పోయి ఇక బయటికి రాకుండా నిరంతరం ఉండేటువంటి ప్రభు రాజ్యం, ఆయనతో పాటు నిరంతరము ఉండడం కోసమే మనం వెళదాం. శ్రేష్ఠ దేశం అది, అక్కడే మనం ఉందామని ప్రతి ఒక్కరూ ఆశించాలి. అక్కడ ఉండడానికి వీలుగా ఇక్కడ ఉండగానే సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అందరికీ ఆశ ఉంది అక్కడికి వెళ్ళాలని. అంటే ఎక్కడి నుంచి నెట్టివేయబడ్డామో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వనే ఉండాలనేటువంటి కోరిక అందరిలోనూ ఉంది. మనమైతే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు అని చెప్పి మనం అనుకుంటున్నాం. అలాగే ఇతరులు అనేకులు తమ నచ్చిన దాని గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. కోరిక అయితే ఒకటి, సృష్టికర్త అయిన దేవునితో ఉండాలి అనేది. ఆ దేవుడు ఎవరనేది ఇక వారి ఇష్టం. కోరిక మట్టుకు దేవునితో ఉండాలి. స్వర్గమా లేకపోతే పరలోకమా, అక్కడ ఉండాలనేది బలమైనటువంటి కోరికగా కనపడుతుంది. ఇది మన విశ్వాసం. అయితే తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయనే మనల్ని నిర్మించాడు, వచ్చి మార్గం చెప్పి వెళ్ళిపోయాడు. సిద్ధపడితే మళ్ళీ వచ్చి ఆయన వెంట తీసుకుపోతాడు అనేది మన నిరీక్షణ. కాబట్టి ఈ నిరీక్షణ ప్రకారం మరి అమ్మ రామానుజమ్మ గారు ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టేసి విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. ఆత్మకు ఏం సంభవిస్తుందో మనకు తెలీదు. తెలుసా? మనకు తెలియదు. నిర్ణయించేది ఎవరు? దేవుడే. వీటి ఆధారంగా నిర్ణయిస్తాడు అంటే ప్రకటన 14:13 మనం చదివితే, ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుదురు. మరి అమ్మ రామానుజమ్మ గారు తన ప్రయాసంతా మానేసింది. దాదాపు 85 సంవత్సరాల వయసు ఇప్పుడు తనకుంది. బహుశా ఈ 85 సంవత్సరాల్లోనూ రత్తయ్య గారితో కలిసి ఒక 68 సంవత్సరాలైనా ఆయనతో ఉండుండొచ్చు. ఈ సంవత్సరాల కాలంలో సంసారము, పిల్లలు కండం, వాళ్ళని పెద్దవాళ్ళు చేయడం, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళ బాధ్యతలన్నీ తీర్చడం, ఇవన్నీ ప్రయాసలే. ఈ ప్రయాసలు ముగిసిపోయాయి ఈ రోజుతో. ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు. ప్రభునందుండి మృతి పొందకపోయినా వారు కూడా ప్రస్తుతం లోక సంబంధమైన ప్రయాసలు ఆగిపోతాయి. ఎవరికైనా చనిపోవడంతో ఈ లోక సంబంధమైనటువంటివి ఇంక ఈ వ్యాపకాలన్నీ ముగిసిపోతాయి, ఇంకేం ఉండవు. ప్రస్తుతానికైతే ఆత్మ విశ్రాంతిలో ఉండిపోతుంది. తీర్పు దినం వరకు వారు ఎవరైనా సరే విశ్రాంతిలోనే ఉండిపోతుంది. అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని రాయబడ్డారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళదు. అది వెళ్ళదు. ప్రసంగి 12:7 వచనంలో
మన్నైనది వెనుకటి వలని. మరలా అంటే ఒకప్పుడది మట్టి. మరలా అంటే అర్థం ఏంటి? ఒకప్పుడది మట్టి. ఈ శరీరంగా నిర్మించబడింది, మళ్ళీ అది మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. అది ఎందుకంటే నేలమంటితో నరుని నిర్మించి అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా జీవాత్మాయను అని రాయబడింది. కాబట్టి ఆ మట్టికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. అప్పుడు అది జీవాత్మ కింద మారింది. ఈ ఆత్మ దేవుడిది. అందుకని ప్రసంగి ఏమనుకున్నాడు? ముందేమనుకున్నాడు అంటే ఆయన 3:21 ప్రసంగి 3:21లో అప్పటి ప్రసంగి ఉద్దేశం అది. నరుని ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలుసు. అప్పటికే ఆయనకి అర్థం కాల, ఎవరికీ తెలియదు. ఏమో పరమకి ఎక్కిపోద్దంటావా, వెళ్తుందా, ఇక్కడే ఉండిపోద్దా, ఈ సంగతి ఎవరికి తెలుసు అని అంత గొప్ప జ్ఞాని అయిన సొలొమోనుకు కూడా అర్థం కాల, సందిగ్ధంలో ఉన్నాడు. కాలం గడుస్తున్న కొద్దీ ఎదిగాడు, సత్యం బోధపడింది. కాబట్టి 12:7లో మన్నైనది వెనుకటి వలని మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అని ఒక కంక్లూజన్కి వచ్చాడు. కాబట్టి అందరూ కూడా ఆ కంక్లూజన్కి రావాల్సిందే. మనలో ఉన్న ఆత్మ ఇది దేవుని ఆత్మ, ఇది దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. ఇప్పుడు మళ్ళీ ప్రకటన 14:13 చివరి భాగానికి రా. ప్రయాసాలు మారి అక్కడ వరకు చదివాం. వారి క్రియలు అది అవి వెళ్తాయి. వారి క్రియలు ఆత్మ వెంబడి వెళ్ళిపోతాయి. శరీరం ఇక్కడే విడిచిపెట్టబడుతుంది, కానీ ఈ శరీరంతో చేసిన క్రియలు ఏమున్నాయో అవి ఆత్మను అట్టుకుంటాయి. ఆత్మను పట్టుకుని ఆత్మ వెంట అవి పోతాయి. పౌలు గారు చెప్తారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, ఎందుకనగా తాను జరిగించిన, పై వచనం చదువు 9 కూడా, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఎందుకంటే తాను అంటే ఈ దేహంతో తాను జరిగించిన క్రియల చొప్పున, ఆ క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఈ శరీరంతో చేసినటువంటి ఆ క్రియాఫలాన్ని ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈ క్రియలు అవి ఎలాంటివైనా సరే, ప్రకటనలో చెప్పబడింది అది, అవి ఎలాంటివైనా సరే ఆ క్రియలు ఈ ఆత్మ వెంబడి పోతాయి. ఆత్మకి ఏం సంభవిస్తుందో నిర్ణయించేది ప్రభువైన ఆధారం క్రియలే. కాబట్టి మనం చేసినటువంటి క్రియలు ఏమిటో ఫలితం ఏదో మనకి చెప్పేస్తాయి. మనం చేసినటువంటి క్రియలు ఏంటో, మనకు వచ్చే ఫలం ఏంటో ఆ క్రియలు చెప్పేస్తాయి. తెలిసిపోదా మనకి? పరీక్షలో మనం ఏం రాసామో, మనకి ఎన్ని మార్కులు వస్తాయో సుమారుగా మనకి తెలిసిపోదా? కొంచెం అటు ఇటుగా తెలిసిపోతాయి ఖచ్చితంగా. నేను బాగా రాశాను, నాకు ఖచ్చితంగా 90% రావచ్చు అని చెప్తారు. అన్నట్టుగానే 91 రావచ్చు, 89 రావచ్చు.
ఆ పరిధిలోనే ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుసు మనం ఏమి రాసాము, మనం ఏం చేస్తున్నాం అది మనకు తెలుసు, ఏం విత్తుతున్నాం అది మనకు తెలీదా? వరి విత్తితే వరి పంటకి వస్తాం కదా, అవునా? దాకలో చికెన్ వేస్తే అది చికెన్ కర్రీయే వస్తుంది, మటన్ వస్తుందా? రాదు కదా. లేకపోతే వంకాయ కూరలు వస్తాయా? ఏం వేసామో అది కదా వచ్చేది. కాబట్టి మనకి తెలిసిపోద్ది. మనలో ఒక రకమైనటువంటి భయం ఆరంభం ఏంటంటే ఆ భయం శరీరాన్ని కాదు, ఆత్మది. ఈ పనికి మాలిన క్రియలన్నీ చేసుకుంటూనే ఇటు గుటుక్కుమంటాడేమోరా బాబు, ఈయన నన్ను ఎంట పడతా ఈ పిచ్చుకొక్కలాగా, వీటితో నేను వెళ్ళి ప్రభు దగ్గర నిలబడాలా? ఆ క్రియలు చెడ్డమైనప్పుడు పో పాతాళానికి అంటాడు. యుగయుగాలు ఎడతెరిపి లేని ఈ యాతన రాని బాధ భయం దేనికి? ఆత్మకే, ఈ శరీరానికి కాదు. ఆ ప్రాణం ఉన్నంతసేపు తిను త్రాగు సుఖించు ఇవే, ఇంకా తిను తాగు సుఖించు ఇవే దానికి. ఏది కావాల్తుంది? ఎప్పుడు మటనేనా, రేపు చికెన్ వండుకుందాం, ఉత్తి చికెనేనా, చికెన్ 65 చేసుకుందాం. ఇలాంటి ఈ కోరికలన్నీ దేనికి వస్తాయి? ఈ శరీరానికే. ఇంకా ఏమైనా వంటల పుస్తకాలు చూసి ఇంకా కొత్త కొత్త వెరైటీలు ఏమైనా కనపడతాయేమో, అలాంటివన్నీ వండి పెడదాము ఈ శరీరానికే. ఎప్పుడు ఇవేనా, పట్టు కొందాం, పట్టు చీరలు కొందాం, లేదా పట్టు బట్టలు కొందాం, ఈ శరీరానికే కదా. ఎప్పుడు ఈ సైకిలేనా, లేదు బండి కొందాం, అబ్బాయి ఎప్పుడు ఈ బండినా, ఇంకా మంచి బండి కొందాం, ఎప్పుడు బండినా కారు కొందాం, అవునా? ఎప్పుడు ఈ 2 గదులు ఇల్లేనా, లేదు ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టాలా? దేనికి అన్నీ? ఈ శరీరానికే కదా. ఎప్పుడు ఇటువంటి పరుపులైనా, చెత్త పరుపులు ఇవి కాదు, స్ప్రింగ్ పరుపులు కొందాం. కూర్చుంటే ఊపేస్తుంటాయండి. ఇలాంటి రకరకాల కోరికలన్నీ ఈ శరీరాన్ని కమ్ముకొని ఉంటాయి. ఇవి తీర్చుకునే ప్రయాసలో పడిపోతున్నాడు మనిషి. ఈ శరీరానికి ఏ చింత లేదు. ఈ ప్రాణం పోగానే ఆత్మ విడిపోద్ది. దీన్ని పూడ్చో కాల్చో మట్లో కలిపేస్తారు. ఏం చేసినా మట్లోకి అది వెళ్ళిపోతుంది. ఏదో మన వాళ్ళు అనుకుంటారు కొరువు పెడితే తప్ప ఉన్నాము నరకం డాక్టరు కొరువు పెట్టాలి. మరి కరెంట్లో తగలబెట్టేస్తున్నారు, అప్పుడెవరు కొరువు పెడతారు? మిషన్ స్ట్రెచర్ మీద పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే అయ్యలోనికి వెళ్ళిపోతుంది, అది మూతపడిపోతుంది, లోపలది బూడిదైపోతుంది. మళ్ళీ బటన్ నొక్కితే బూడితోటి స్ట్రెచర్ బయటకు వస్తుంది. మరి అప్పుడు ఎవరు పెట్టారు? మారిపోతున్నాయి అన్నీ, క్రమక్రమంగా అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. కరోనా వచ్చినప్పుడు ఎవరు పెట్టారు? కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఒక 2 సంవత్సరాల పాటు పిట్టల్లాగా రాలిపోయారు కదా. ఏ కొడుకులు కొరువు పెట్టారు? ఆ తల్లిదండ్రులకి కొరువు అంటూ పెట్టారా? కిరాయికి ఇచ్చేసారు. తీసుకెళ్ళి దహనం చేయడం కొరకు 25,000, అదే 30,000, బాబు చేసే ఏం చేసుకుంటావు చేసేయండి తీసుకెళ్ళి అని వదిలేశారు. అంటే ఏవైనా సాగితేనే అన్నీ మనకి, సాగితేనే ఈ రకరకాలుగా మనం చేసుకుంటూ ఉంటాం. సాగని పరిస్థితులు అన్నీ తేలిపోతాయి, అసలుకి వెళ్ళిపోతాయి. అసలు అదే అంతే కదా. అయితే మొత్తం మీద పూడ్చిన కాల్చిన ఈ దేహం వెళ్ళిపోతుంది. అయితే మన సహవాసాల్లో అయితే పూడ్చినప్పుడు సమాధి చేస్తాం, సమాధి కట్టేస్తాం అంతే. మళ్ళీ దాని జోలికి వెళ్ళాం, మళ్ళీ ఆ సమాధి దగ్గరికి వెళ్ళడం, దానికి మళ్ళీ సున్నాలు వేయడం, ఇలాంటివి అసలు వెళ్ళాం అక్కడికి. ఏముంది అక్కడ? ఏముంది? ఏమీ లేదు.
ఆ పేరుతో పిలువబడిన ఆత్మ వెళ్ళిపోయింది. అది మట్టిలో కలిపేసాం అంతవరకే. కాబట్టి మనం వెళ్ళం. సరేలేండి. అయితే మనం ఏం చేయాలంట, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఆవిడ చనిపోయింది అని అంటున్నాం, మరి మనం బతుకున్నామా? మనం బ్రతుకున్నామా? ఇందాక చదివిన ప్రకటన 14:13లో ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నొందు మృతులు అంటే చచ్చినోళ్ళే మళ్ళీ చేస్తున్నారు. అందరూ ఆల్రెడీ చచ్చే ఉన్నాము, మళ్ళీ చేస్తున్నాం. అది ఆత్మ ద్వారా ప్రకటనలో యోహాను చేత ప్రభు రాయించాడు. అదే లూకా సువార్తలో 9వ అధ్యాయంలో 60వ వచనంలో యేసు ప్రభు తానే తన నోటితో మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము అని యేసుప్రభు చెప్పాడు. అంటే ఒక ఆయన యేసుప్రభుని వెంబడించడానికి వచ్చి, నేను నీతోటి వచ్చేస్తాను కానీ ఒక చిన్న పని ఉండిపోయింది, ఆ వృద్ధులు ఉన్నారు మా ఇంట్లో తల్లిదండ్రులు, మరి ఇవాళ రేపు చచ్చిపోతారు, వాళ్ళని నేను మట్టికి అప్పచెప్పేశాక అప్పుడు వస్తాను, సెలవు ఇమ్మంటాడు. అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము అన్నాడు. అండి అందరూ మృతులే. జీవించుచున్నావన్న పేరే కానీ నీవు మృతుడవే అని కదా లేఖనం చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమ పాపం దురాశల చేత ఏర్పబడి మరులుగొల్పబడిన వారమై ఏం చేశాము? పాపంలో పడిపోయాం. ఆ రోజునే ఆత్మీయంగా అందరూ చచ్చిపోయారు. సజీవులైతే తప్ప సజీవులు ఉండే చోటుకి వెళ్ళరు. మన ప్రభు సజీవుడు, ఆయన ఎప్పుడూ ఉండేవాడు. ఆయన ఉండే తావు ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అక్కడికి మనం వెళ్ళాలంటే మనమును సజీవులము కావాలి. అప్పుడు మట్టుకి సజీవులున్న దేశంలోకి మనం కూడా వెళతాం. అలా మనల్ని సజీవులను చేయడానికి మరణ భయాన్ని తొలగించి అందరినీ కూడా క్రీస్తునందు సజీవులను చేయడం కొరకే ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగింది. మరి క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి కారణాల గురించి మనం గత 2 వారాలుగా ధ్యానించుకుంటూ వచ్చాం. అవి ఒకటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, 2 ధర్మశాస్త్రంలోని దైవ సంకల్పాన్ని సాధించేందుకు లోకానికి వచ్చాడని, అలాగే పాపులను రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి, దేవుడు ఏ కార్య నిమిత్తము క్రీస్తుని లోకానికి పంపించాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి, అలాగే జీవాన్ని కోల్పోయినటువంటి వారికి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి, అలాగే కాపరిలా వారి కొరకు తన ప్రాణం ధారవేయడానికి, అలాగే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారిని రప్పించడానికి వచ్చాడు అని చెప్పేసి, ఇంకా సేవ చేయడానికి వచ్చాడని, అది ఇష్టంగాను ఆనందంగాను ఈ సేవ చేయడానికి వచ్చాడని చెప్పేసి ప్రభు ఆయన గురించి మాట్లాడింది. ఇదిగో నేను ఆనుకొను నా సేవకుడు అంటూ యెషయా ద్వారా సెలవిచ్చినటువంటి మాట. అలాగే ఆయన శ్రీమంతుడై ఉండి కూడా మనల్ని అందరినీ కూడా ధనవంతులను చేయడం కొరకు తను దరిద్రుడు అయిపోయాడు. అందుకోసం దాసుని రూపాన్ని ధరించుకుని పాపి స్థానంలో మరణించడానికి ఆయన లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడని ఇప్పటి వరకు మనం చూసాం. ఇంకా 4వదిగా
విమోచన క్రయధనంగా, విమోచన క్రయధనంగా తనను తాను అర్పించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. విమోచన అంటే అర్థం ఏంటి? విమోచించటం అంటే అర్థం ఏంటి? వేరే వాని ఆధీనంలో ఉన్నటువంటి దానిని చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించి విడుదలైపోవటం, దాన్నే విమోచన అంటాం. ఎందుకంటే మానవులు పాపానికి దాసులైపోయారు. ఆజ్ఞాతిక్రమ పాపం చేయడం ద్వారా దేవుని జీవనంలో నుంచి తొలగిపోయి సాతానుకి అంటే పాపానికి దాసులుగా మారిపోయారు. అంటే ఇప్పుడు ఎవరు అధీనంలో ఉన్నారు? వీళ్ళు సాతాను అధీనంలో, పాపపు అధీనంలో ఉన్నారు. ఇలాంటి వారిని ఆయన విడిపించేందుకే ఈ లోకానికి వచ్చాడు. అలా విడిపించడానికి బదులు ఏవైనా చెల్లించాలి, నష్టం చెల్లించాలి. ఇప్పుడు మన ప్రతి ఊరికి బందీల దొడ్డి అనేది ఒకటి ఉండేది. ఇది వరకు బందీల దొడ్డి అని ఉండేది. పాపం ఎంతో కష్టపడి దున్నుకుని ఆకోసుకుని ఒడుచుకుని మందేసి అలా పెంచుకుంటూ వస్తే ఎవరో ఒకరు చేను వెళ్ళిపోయి కొంత భాగం తినేసి వచ్చేసింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? దాన్ని పట్టుకుని తోలుకొచ్చి బండిలతోటి అప్పచెప్తాడు. ఇది నా చేలో 10 సెంట్ల మేర తినేసిందండి బావా, 10 సెంట్ల మేర తినేసింది, 4-5 బత్తాలు అవుతుంది ఆ ఏరియా అంతా తినేసింది ఇది అని అందులో అప్పచెప్తాడు. ఇప్పుడు దాని యజమాని ఏం చేయాలి? ఇప్పుడు వచ్చి దాన్ని విడిపించాలంటే అది ఆ చేనుగల ఆయనకి ఎంత నష్టం చేసిందో అంత నష్టాన్ని అక్కడ చెల్లిస్తే అప్పుడు దాన్ని వదులుతారు. అది అప్పటిదాకా బందీల దొడ్లోనే అది ఉండిపోతుంది. ఆ నష్టపరిహారం చెల్లించినప్పుడే దానికి విడుదల, దాన్ని విమోచన అంటాం. అలాగే సర్వమానవులు కూడా అజ్ఞాతిక్రమ పాపం చేసి ఆ పాపానికి దాసులైపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరి అధీనంలో వారు ఉన్నారో దానితో పాటు వారు కూడా పాతాళానికి పోయే పరిస్థితి ఉంది. అది విడిపించాలి అంటే అందుకు వెల చెల్లించాల్సిన అవసరత వచ్చింది. చూడండి, నిర్గమాకాండంలో 21వ అధ్యాయంలో, నిర్గమాకాండము 21వ అధ్యాయము 26వ వచనం నుంచి ఒక లెక్క చెప్పాడు. ఇదంతా కూడా తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన యెడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన యెడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా, అంటే దాసులు, వాళ్ళు దాసులు అంటే తమ్ము తాము అమ్ముకున్న వాళ్ళు. వాళ్ళకి విడుదల ఎలా వస్తుంది? ఇక్కడ వారు కోల్పోయిన దానిని బట్టి విడుదల వస్తుంది. కన్ను కోల్పోయినా, పన్ను కోల్పోయినా ఇంకా యజమానుడికి వాళ్ళు దాసులుగా ఉండకుండా వాడు విడుదల పొందుతారు కదా. ఇంకా అలానే కిందకి వస్తే, ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన యెడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావ కొట్టవలెను, దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. మరి చచ్చిపోతాయి. ఆ ఎద్దు అంతకుముందు పొడిచినది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండటం వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన యెడల ఆ ఎద్దును రాళ్లతో కొట్టవలను, దాని యజమానుడు కూడా మరణశిక్ష పొందాలా. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన యెడల వానికి నియమింపబడిన
అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. ఒకవేళ అతన్ని చంపకుండా ఎద్దుని చంపేశారు, నాకు తెలియదు మరి, నేను కాదు కదా అది పొడిచింది, ఏమి నష్టపోయిందో ఆ నష్టాన్ని నేను ఇచ్చుకుంటాను అని కనుక తను ఒప్పుకుంటే, నువ్వు బతకాలంటే 5 లక్షలు నువ్వు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పారనుకోండి, ఆ నష్టపరిహారాన్ని అతను ఇచ్చుకుంటే అప్పుడు అతడు విడుదల పొందుతాడు. లేకపోతే అతన్ని కూడా ఆ ఎద్దుతో కానీ రాళ్లతో కొట్టి అతన్ని కూడా చంపేయాల్సి ఉంటుంది. అది అంటే దీన్నే ఏమన్నారు ఇప్పుడు? పరిక్రయ ధనం. పరిక్రయ ధనం. ఇలా మానవుడు పాపానికి దాసుడైపోయి ఉండిపోయాడు కాబట్టి దానివల్ల వచ్చే జీతం మరణమని చెప్పబడింది కాబట్టి ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే ఇప్పుడు అతను పరిహారం చెల్లించాలి, పరిక్రయ ధనం చెల్లించాలి. అది చెల్లించాలని చెప్పేసి రకరకాలుగా మనుషులు ప్రయత్నాలు చేస్తున్నారు కదా, రకరకాలుగా చేస్తున్నారు. ఈ పాపాన్ని పోగొట్టుకుని ఈ పాపము నుంచి దానివల్ల వచ్చే శిక్ష అయిన మరణం నుంచి విడుదల పొందాలనే ఉద్దేశంతోనే ఏమి చేసినా అందరూ చేసేది అదే కదా. కొంతమంది దాన ధర్మాలు చేస్తారు, కొంతమంది యజ్ఞయాగాలు చేస్తారు, కొంతమంది తీర్థయాత్రలు చేస్తారు, ఇంకొంతమంది పుణ్యకార్యాలు చేస్తుంటారు, కొంతమంది సత్రాలను కట్టుతూ ఉంటారు, కొంతమంది అనాథ శరణాలయాలు కట్టిస్తుంటారు, కొంతమంది గుళ్ళు గోపురాలు కట్టిస్తుంటారు. వీటన్నిటి ఉద్దేశం ఏంటి? పాపాన్ని కడుక్కోవాలా, నేను పరిశుద్ధుడును కావాలా. సృష్టికర్త పరిశుద్ధుడు కాబట్టి ఆయనతో పాటు నేను కూడా ఉండాలంటే నాకు అంటుకున్న ఈ మకిలంతా వదిలించుకోవాలా అనే ప్రయత్నమే రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రంలో అందరూ చేసినవి అవే. ఏటేటా అందరి పాపాల నిమిత్తం ప్రధాన యాజకుడు బలి అర్పణలు అర్పిస్తూ ఉండేవాడు. ఏటేటా ప్రతి సంవత్సరము. అంటే శాశ్వత పరిష్కారం ఆ బలి అర్పణ ద్వారా దొరకడం లేదు. ఒకేలా బలి అర్పించడానికి అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళినవాడు తనలో కనుక అపవిత్రత ఉంటే తను అక్కడే చచ్చిపోతాడు, తను కూడా చచ్చిపోతాడు. అంత భయంకరం. కాబట్టి బయట ఉండి చెయ్యాలి, ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి ఇది పట్టుకుని లోపలికి వెళ్ళడం ఇలాంటివి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల శాశ్వతమైన పరిష్కారం దొరకట్లేదు. పైగా మనుషులు ఈ చేసేవన్నీ కూడా ఒక కర్మకాండ కింద చేస్తున్నారు అంతే. ఏదో చెయ్యాలి అని చేయడమే తప్ప హృదయపూర్వకంగా అయితే చేయడం లేదు. హృదయపూర్వకంగా అయితే చేయడం లేదు. ఇది ప్రతి చోట ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్కు వెలువడుతూ ఉంటుంది. అందరు హృదయపూర్వకంగా వింటున్నారా? ఏమాత్రం చిన్న నీడల్ని కదిలిన అలా చూసేస్తాం వెంటనే. ఓ మనిషిని కదిలినటువంటి అలా చూసేస్తాం వెంటనే. అంటే హృదయపూర్వకంగా దేవుని వాక్కును చూస్తే దానికి నువ్వు అటాచ్ అయిపోతావు. ఇంకేమి నీ పక్కోళ్ళు ఏమనుకున్నా నీ కదిపినా కూడా నీకు తెలియదు. ఈ లోక సంబంధంగా ఓ టీవీని అలాగే చూస్తాం, సెల్ ఫోన్ అలాగే చూస్తాం. ఎవరు చూశారు, ఎవరు మళ్ళీ అలా కూర్చుండి పెట్టి ఇంట్లో అయినా దోచుకెళ్ళిపోయినా మనకు తెలియదు. అంతలా లీనమైపోతున్నారు దానిలో పడి. కానీ దేవుని వాక్యం వింటున్నారా? యాంత్రికం. వస్తాము, కూర్చుంటాము, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ప్రతిదంతే. పెళ్ళి చేస్తారు కదా, పెళ్ళి చేసినప్పుడు
వాళ్ళు మంత్రాలు చెప్తారు హైందవులు, మనము కూడా ప్రమాణం చెప్తాం. ఇవి హృదయపూర్వకంగా చేస్తారా? చేస్తారా? ఆ బంధువులు గారు ఏదో చెప్తుంటారు, ఈయన కూడా అలా అలాంటి చూసుకుంటూ అలా చేస్తుంటాడు తప్ప అసలు కాన్సన్ట్రేషన్ ఏమి ఉండదు. ఆయన ఏదో చెప్తా ఉంటాడు, ఈయన పాపం ఒక అయ్యోమయ్యే స్థితి. అది చెప్పిన ఇది ఎక్కడ పెట్టి బాబు, ఇది ఎక్కడ ఇయ్యమ్మా, అది అందులో పోయి వెళ్ళు. ఎందుకు వేస్తున్నారో తెలియదు, ఏంటో తెలియదు, వాళ్ళ హృదయంలో నుంచి రాదు అది. అలా ఇక్కడ మనం చెప్పే పెళ్లి ప్రమాణం అయినా ఆయన చెప్పేది ఏదో చెప్తారే తప్ప అది హృదయంలో నుంచి వస్తుందా? రాదు, హృదయపూర్వకంగా రాదు అది. ఆయన చెప్పింది మనం చెప్తాం అంతే. ఆయన చెప్పాడు, అది మనం ఇక్కడ చెప్తున్నాం అంతే తప్ప అది ఎవరిది ప్రమాణం? తనదే. ఇంకోరు చెప్తే చెప్తున్నాడు అంతే తప్ప అది నా ప్రమాణము, నేను చేస్తున్నాననే ఫీలింగ్ వారికి ఉండదు. ఇక హృదయపూర్వకంగా జరగట్లేదు, కేవలం కర్మకాండగానే ఇది మిగిలిపోతుంది. పెళ్ళిళ్ళకి వచ్చే చుట్టాలకు ప్రేమతో భోజనాలు పెడతారా? అందులో ప్రేమ ఉంటుందా? వచ్చిన వాళ్ళ చుట్టాలకు భోజనాలు పెట్టాలి కాబట్టి పెడతాం అంతే. అందులో ప్రేమ ఎక్కడ ఉంటుంది? ఇంకేంటండి ఎంత గొప్పగా పెట్టాడు అని చెప్పుకోవడానికి పెడతారు అంతే. అదే తప్ప ప్రేమతో కూర్చుని చక్కగా వారికి వడ్డించి భోజనం పెడతారా? అంత యాంత్రికమే, ప్రతీదీ యాంత్రికమే. హృదయానికి అస్సలు సంబంధం ఉండట్లా, అంత ఈ శరీరంతో చేసేది. ఏ పనైనా చూడండి, నీతియు యథార్థమైన భక్తి గలవారుగా ఉండాలంటాడు ప్రభు. ఉంటనే అవి లేనప్పుడు మనం చాలా దూరంగా ఉన్నాం ప్రభుకి. ఆయన సన్నిధిలోనే ఉండొచ్చు కాక ఆత్మీయంగా మనం ఎంతో దూరంగా ఉన్నాం. అటువంటి మనల్ని అందరినీ దగ్గర చేయడానికి దూరం చీకటిగా కనపడుతుంది. ఇక్కడ వెలుగుంది, ఈ చుట్టూ వెలుగు కనపడుతుంది. కొంత దాటిన తర్వాత ఏం కనపడదు, అది చీకటి. ఆ చీకటిలోనే ఉన్నాం మనం. అలాంటి వెలుగులోకి తీసుకురావడం కోసం ఆయన లోకానికి వచ్చాడని కదా మనం చదువుకున్నాం. యోహాను 12:46లో, యోహాను 12:46. అది ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఇంకా చీకట్లో ఉండరు, వాళ్ళు వెలుగులోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనే కాదు, మీరు కూడా లోకానికి వెలుగైనే చెప్పాడు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. వెలుగు దాచబడదు, ఉప్పు తన రుచినివ్వకుండా అది కూడా దాచబడదు. మీరేంటంటే అది అని చెప్పేసి యేసుప్రభు చెప్పినటువంటి మాటలే అవి. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ కూడా వెలుగులో ఉన్నారు, చీకట్లో లేరు. మరి మనకు ఉందా అది ఆ ఫీలింగ్? వెలుగులో ఉన్న ఏం చేస్తారు? చీకటి పనులు చేయరు, చేస్తారా? ఏం చేసినా కనపడిపోద్ది కదా. వెలుగులో ఉన్నారు కాబట్టి చేసేవన్నీ తెలిసిపోతాయి. అందుకని ఏం చేస్తారు? కొంచెం భయం ఉంటుంది, మనం వెలుగులో ఉన్నాం, అందరికి కనపడిపోతున్నాం అని చెప్పేసి కొంచెం, అంతే కదా. కాబట్టి వెలుగు మనల్ని తప్పుగా నడవకుండా చేస్తుంది. వెలుగు మనల్ని చీకటి పనులు చేయకుండా మనల్ని ఆపుతుంది ఖచ్చితంగా. ఎప్పటికీ వెలుగులోనే ఉంటే ఎప్పటికీ చీకటి పనులు చేయకుండానే ఉండిపోతాం. అందుకని వెలుగై ఉన్న నేను అన్నాడు. వాళ్ళందరినీ కూడా ఈ క్రయధనం మనల్ని విడిపించాలి అంటే ఖచ్చితంగా మనం ఎవరికి బందీలుగా ఉండిపోయామో వాడికి చెల్లించాల్సినటువంటి క్రయధనాన్ని చెల్లిస్తే తప్ప
బందీల దొడ్లో ఉన్నటువంటి ఆ పశువుకి సంబంధించిన క్రయధనం చెల్లిస్తే తప్ప దాన్ని ఎలా వదలరో, అలాగే మనం కూడా సాతాను యొక్క కబంధ హస్తాలలో పాపానికి దాసులైపోయి ఉండిపోయాం. అటువంటి మనల్ని విడిపించడం కొరకు ప్రాణానికి ప్రాణం కదా, రక్తానికి రక్తం కదా, ధర్మశాస్త్ర ప్రకారం కంటికి కన్ను, పంటికి పన్ను కదా. మన ప్రాణాన్ని రక్షించాలి అంటే ఈ ప్రాణానికి ప్రాణమే పెట్టాల్సి వచ్చింది. ఇంక దానికి సమానమైనది మరి ఇంకేది కూడా లేదు. దాని గురించి ఇప్పుడు ఆయన మనందరి నిమిత్తము క్రయధనం చెల్లించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రాణానికి ప్రాణము అంటే దానికి ఒక శరీరం ఉండాలి కదా. శరీరం లేకపోతే ప్రాణం ఎక్కడ ఉంటుంది? దాని గురించి శరీరమే లేనటువంటి వాడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ప్రాణానికి ప్రాణం పెట్టడం కోసం ఆ ప్రాణం ఉండేటువంటి శరీరంలోకి ఆయన వచ్చాడు. శరీరంలోకి రాకపోతే మన కోసం ప్రాణం పెట్టే ఛాన్స్ లేదు కదా. శరీరం అనేది లేకపోతే మరణం అనేది రాదు కదా. దాని గురించి ఏ భయంతో మనిషి బతుకుతున్నాడు, ఏ దేహంలో ఆ ప్రాణం ఉంటుందో అలాంటి ఒక దేహంలోకి ఆయన రావాల్సిన అవసరత వచ్చింది. వచ్చి ఆ దేహంతో సిలువ మీద ఆయన చనిపోవడం ద్వారా సాతాను ఏలుబడి కింద ఉన్నటువంటి, అంటే అమ్మేసుకున్నారంట. మనం అమ్మబడిన వారం, అమ్మేసుకున్నాం దాసులుగా. లేవీయ కాండం 25వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడని యెహోవా. కానీ వీళ్ళు ఏం చేశారు? సాతానుకు అమ్మేసుకున్నారు తమను తాము. దేవునికి సంబంధులు వీళ్ళు. నేను ఐగుప్తులో వీరి కోసం ఎన్నో క్రియలు చేసి క్రయధనాన్ని చెల్లించి వారిని విమోచించి వెలుపలికి తీసుకొచ్చాను. విమోచించిన వాడిని నేనే కాబట్టి వీరు నా సొత్తు. కానీ తర్వాత వీళ్ళు ఏం చేశారు? పాపానికి తమ్మును తాము అమ్మేసుకున్నారు. కాబట్టి దేవుని దాస్యత్వం నుంచి సాతాను కాడి కిందకి వెళ్ళిపోయారు. అలా అల్లనే ఉండిపోతే సాతానుకి దాని అనుచరులకి నియమింపబడిన పాతాళానికి వెళ్ళిపోతారు. అని వదలరా అంటే వదులుతాడా? ఆడు వదలరా. మరి నా మాట ఏంటి అంటాడు అనమాట. అందుకని చెల్లించాల్సినటువంటి క్రయధనాన్ని చెల్లించి మళ్ళీ తిరిగి వారిని విడిపించేందుకే యేసుప్రభు లోకానికి వచ్చాడు. అమ్మబడిన మనము ఎవరికి అమ్ముకున్నామో వారి నుంచి మనల్ని విడిపించేందుకు ఆ క్రయధనాన్ని, అంటే తన ప్రాణాన్ని అర్పించడం కొరకే ఆయన లోకానికి వచ్చినటువంటి వాడు. ఇంకా పాతాళము నుండి విడిపించడానికి హోషేయ 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. మృత్యు. ఎందుకంటే ఇక్కడ మనందరం ఇప్పుడు సాతాను వశమైపోయాము. సాతానుకు పాతాళమే ఖాయమైపోయింది. వాడికి తప్పుకోవడానికి లేదు ఇక. అది ఫిక్స్. అది కదా, మారదు ఇంకా. ఇప్పుడు దాని వశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దానితో పాటే పాతాళంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి వారిని పాతాళంలో నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి
వచ్చాడు. అంటే విమోచన క్రయధనంగా తనను తాను అర్పించుకొని ఈ పాతాళం వశంలో ఉన్న వారిని, లేదా సాతాను వశంలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన లోకానికి వచ్చినటువంటి వాడు. అంటే మనుషులందరూ కూడా సాతాను దాస్యంలోనే ఉన్నారు. వాడి మాట చొప్పున వాడి చిత్తానికి అనుగుణంగానే నడుచుకుంటా ఉన్నారు. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 34వ వచనం, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. పాపం అంటే సైతానేవాడు, ఇక ఆడే పాపమూర్తి, ఆడే పాపం, ఆడే అబద్ధం. అబద్ధానికి తండ్రి కూడా ఆడి. 44వ వచనం చదువు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమందు నిలిచిన వాడు కాడు, అబద్ధవాడు. వాళ్ళలో అసలు సత్యం అనేదే లేదు, వాడిలో సత్యం అనేది లేదు. మీరు వాడి పిల్లలు. ఎవరు వాళ్ళు? పాపానికి దాసులైన వారందరూ కూడా అపవాది సంబంధులే, వాడి పిల్లలే. అలాంటి వారిని అందరినీ కూడా ఇప్పుడు విడిపించడానికే ఈ లోకానికి ఆయన వచ్చిన వాడుగా ఉన్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6:16 నుంచి చదువుదాం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అమ్ముకున్నారో అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని, అది దేనికి దేనికి అమ్ముకుంటున్నాం మనం? పాపానికా విధేయతకా? ఆల్రెడీ పాపానికి అమ్ముకున్న వాళ్ళందరూ పాపంలోనే ఉన్నారు. దానివల్ల వచ్చే జీవితమైన మరణం కింద ఉన్నారు. కాబట్టి దాని నుంచి విడుదల ఇవ్వడం కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. అలా కాకుండా మనం విధేయతకే లోబడ్డామనుకోండి, విధేయతకే లోబడిన వారమైతే అప్పుడు ఖచ్చితంగా దేవుని నిత్య రాజ్య వారసత్వం వారికి దొరుకుతుంది. వారందరూ కూడా జీవంలోకి ప్రవేశించిన వారే అయిపోతారు. మన విషయాన్ని గుర్తిరగాలి. ఒకవేళ పాపానికి అమ్ముకున్న వారమైతే ఆ సత్యాన్ని ఇప్పుడే తెలుసుకొని విమోచించడానికి వచ్చినటువంటి ప్రభువుని ఒప్పుకోవడం ద్వారా, నా పాపం వల్ల నన్ను నేను అమ్ముకొనగా నన్ను విడిపించడానికి క్రయధనంగా నీ రక్తాన్ని ఇచ్చావు అని ఎవరు ఒప్పుకుంటారో వారు విడుదల పొందుతారని కదా యోహాను 1:12 చెప్పింది. అదే కదా, తను ఎందరూ అంగీకరించిరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలగుటకు వారికి అధికారం ఇచ్చను. దాన్ని మనం ఒప్పుకోవాలా, అంగీకరించాలి. యేసు నా కొరకే వచ్చాడు. యేసు నా పాపముల నిమిత్తం తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తంగా పెట్టడానికే వచ్చాడు. తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి నన్ను విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. నా కోసం అని ఒప్పుకోవాలంట. అలా ఎవరు ఒప్పుకున్నా సరే అది వారికి వర్తిస్తుంది. అది ఎవరు ఒప్పుకున్నా సరే అది వారికి వర్తిస్తుంది కదా. కాబట్టి ఒప్పుకుని దాన్ని రిజర్వ్ చేసుకోవాలి సీటు. మనం దాన్ని ఒప్పుకొని దాన్ని రిజర్వ్ చేసుకోవాలి ఆ స్థానాన్ని. ఎవరు ఒప్పుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు ఆయన. ఇది నీకు అని ఏం ప్రత్యేకించి రిజర్వేషన్ చేయలే ఆయన. ఎవరు నా కొరికే ఆయన వచ్చాడని ఒప్పుకుంటే అలాంటి వాళ్ళకి వర్తిస్తుంది. అది వాళ్ళది అయిపోతుంది. మనకు బస్సుల్లో సీట్లు వేసుకోవడం వచ్చు కదా. బస్సుల్లో సీట్లు వేసుకోవడం ఏంటి, ఇక్కడ కూడా సీట్లు వేస్తారు.
పుస్తకాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు, ఇది నా సీటే అని. తుడిసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పాపం, అన్నీ తీసి తుడుచుకుంటూ రావాలా. ఇక్కడే పెట్టేస్తారు బైబిల్ పుస్తకాలు, చోటేస్తున్నారు చోటు. బస్సుల్లో కిటికీల్లోని సీట్లు వేస్తారు. పాపం ఆ ద్వారాల్లో నుంచి గుంజుకుని నొక్కుని లోపలికి ప్రవేశిస్తాడు, సీటు ఉన్నది అడిగి. ఇటు తాగితీగా వస్తాడు, నేను సీటు వేసేసాను. ఆఖరణ తాగితీగా వస్తాడు ఇడి సీటు. ట్రైన్లో అయితే బయలుదేరిన కాడే ఎర్రకండ వాళ్ళు కప్పేసి ఈ సీట్ అంతా నాది అని పడుకుంటాడు ఆడు జనరల్లో. ఆ జనరల్ టికెట్ తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళకి అమ్ముతాడు మళ్ళాడు, ఈ సీట్ అంతా నాదే అని వేసేస్తాడు. నలుగురు కూర్చునే సీట్ నాదే అంటాడు. నీకు కావాలంటే అమ్ముతాడు, 100 ఇస్తే 4 సీట్లు ఇచ్చేస్తాను నీకు అంటాడు. ఇలా రిజర్వ్ చేసుకోవడం మనకు తెలుసు, తెలియని ఏం కాదు. ఈ లోక సంబంధమైన వాటిని మనం సీట్లు వేసుకుంటున్నాం, కాయపరుచుకుంటున్నాం, ఇది నాది ఇది నాది ఇది నాది. అంతకంటే నిత్య జీవాన్ని దేవుడిని ముందు పెట్టాడు. ఎవరు యేసును అంగీకరిస్తారు, ఎవరు ఆయన నామందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఈయన నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా విమోచన కొరకే తన రక్తాన్ని చెందించేశాడు, నన్ను విడిపించడానికి నా స్థానంలో ఆయన చనిపోయాడు అని ఎవరు ఒప్పేసుకుంటే అది వాళ్ళకి వచ్చేస్తుందంట. మరి ఇక్కడ వేసుకోమని సీటు నా కోసం అని అంటలేదు. నా కోసమని నువ్వు అనుకున్న రోజున అప్పుడే నువ్వు దేవుని బిడ్డమైపోతావంట. పరలోకంలో సీటు వచ్చేసినట్టే. పుట్టబోయే బిడ్డకు కూడా కాలేజీల్లో సీట్లు కొనుక్కుంటున్నారు. ఆడు పుడతాడో బతికి బెట్టకడతాడో తెలియదు. కొన్ని స్కూళ్ళల్లో పిల్ల నీళ్ళు రోజుకొనగానే సీటు కొనేస్తున్నారు. ఇక్కడ అది మరి పురుడు అసలు సరిగా వస్తుందా? వచ్చే పిల్లాడు బతుకుతాడా? ఏమవుతాడో కూడా తెలియదు, కానీ సీటు కొనేస్తున్నారు. చూడు ఎంత అసలు ఎవరు బతుకుంటారని ఎవరికైనా తెలుసా? కానీ సీటు కొనేస్తున్నారు. కానీ దేవుని నిత్యరాజ్యంలో సీటు కొనుక్కోట్లా. ఆయన చెప్పేశాడు, నన్ను ఎవరు అంగీకరిస్తారు, నా నామమందు ఎవరు విశ్వాసం ఉంచుతారు, వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అయిపోతారు. దేవుని పిల్లలు ఎక్కడ ఉంటారు? దేవుడు ఉండే చోట ఆయనతోటే ఉంటారు. కాబట్టి అక్కడ సీట్ రిజర్వ్ చేసుకోవట్లా. ఆయన అయితే చేయాల్సిందల్లా మన కోసం చేసేసి ఆయన వెళ్ళిపోయాడు. అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇదివరకు జనాలకు అర్థం కాలేదు, తెలియలేదు, ఏమిటో తెలియలేదు. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన క్రియల ద్వారా నేను మానవ మాతృని కాను, ధర్మశాస్త్రంలో తండ్రి వాగ్దానం చేసిన మెస్సియాను నేనే, కావలసి రుజువు చూసుకోండి, గుడ్డోళ్ళు చూస్తున్నారు, కుంటోళ్ళు పరిగెడుతున్నారు, కుష్ఠోళ్ళు బాగుపడుతున్నారు, చనిపోయిన వాళ్ళు కూడా లేస్తూ ఉన్నారు. ఈ కార్యాలు మనిషి ద్వారా జరగవు కదా. ఇది మానవాతీత శక్తి, దైవ శక్తి. కాబట్టి నేను ఆ శక్తితోటే ఇవి చేస్తున్నాను. కాబట్టి నేను మానవ మాత్రుని కాదు అని ఆయన రుజువు చేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన ఇన్ని రుజువులు మన ముందు ఉన్నాయి. నిజమే అని ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు. దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఆశ్చర్య కార్యాల గురించి ఎంతోమంది హెబ్రీ 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరులు ఉన్నారు, వారు సాక్ష్యం ఇస్తున్నారు మనకి. ఈ సాక్ష్యాలన్నీ నమ్మమా? ఇద్దరి సాక్ష్యాలు నమ్మే తీర్పులు తీరుస్తున్నారు కదా. ఒక మనిషిని చంపడమైనా, బతికించడమైనా, జైల్లో పెట్టడమైనా, విడిపించడానికైనా 2 సాక్ష్యాలు, ఇద్దరే సాక్షులు. అలాంటిది 11వ అధ్యాయంలో, హెబ్రీ 11వ అధ్యాయంలో ఎంతమంది సాక్షులు ముక్త కంఠంతో ఘోషిస్తూ ఉన్నారు.
కాబట్టి వీటన్నిటినీ నమ్మి క్రీస్తు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు అని ఒప్పుకోవాలి. ఆయన చెప్పాడు, నేనే మార్గమును. ఎక్కడికి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అక్కడికి నేనే మార్గం. నన్ను వెంబడిస్తే చాలు, అక్కడికి వెళ్ళిపోతావు. ఓ మనిషిని నమ్మి వెంబడిపోతాం కదా, ఓ మనిషిని నమ్మి వెంబడిపోతాం. పల్లెటూరులో పనిలేదు, పట్టణాల్లో ఏం చేస్తారో తెలియదు. అయినా సరే నమ్మి వెళ్ళడం తప్ప వేరే దిక్కులేదు మనకి. ఏదో అడ్రస్ అడుగుతాం, ఫలానా వారండి ఈ అడ్రస్ ఎక్కడ అంటే అతను ఎవరు, నేను అక్కడికి వెళ్తున్నాను, నాకు కూడా వచ్చేయండి, మీకు ఎందుకు నేను చూపిస్తాను అంటాడు. ఏం చేస్తాం మనం? వెళ్ళాల్సిందే కదా, ఎందుకంటే తనకు దారి తెలిసి అంటున్నాడు. ఆయన వెళ్ళాల్సిందే. వెళ్తూ ఉన్నాం. చాలా మట్టుకు మంచి వాళ్ళే ఉంటారులేండి, అక్కడక్కడ కొంతమంది మోసగాళ్ళు ఉంటారనుకోండి. కానీ చాలా మట్టుకు అది తీసుకెళ్ళే దారిని బట్టి మనం వీడు మంచివాడే కాదా అని మనకు అర్థమైపోతుంది. జనాలు లేని చోట్లకి, చెట్లు గట్లు దట్టంగా అడ్డంగా ఉండే చోట్లకి తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ ఉలికా వెళ్తావా అది కూడాను, వీడు ఏదో తప్పుడు ఉద్దేశంతో తీసుకెళ్తున్నాడు రా బాబు అని చెప్పేసి ఆగిపోతాం. ఆ ఇళ్ళ మధ్యనే ఆ వీధి మనోళ్ళు కూడా కొన్ని గుర్తులు చెప్పుంటారు. ఎందుకు నువ్వు అలా వచ్చేసి ఆ పక్కన అక్కడ ఏదో పెద్ద పెద్ద స్వీట్ షాప్ ఉంటుంది, అక్కడి నుంచి కుడి పక్క తిరిగి వాడు పెద్ద 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, దాని పక్కనే మనం ఇల్లు అని చెప్తాను. అలాంటి వాటి కోసం మనం చూస్తూ ఉంటాం. నిజమేనా? వాడు తీసుకెళ్తున్న దానికి కరెక్టేనా? ఆ స్వీట్ షాప్ వచ్చింది రో, ఇది కరెక్టే కూడా, 3 అంతస్తుల భవనం కూడా వచ్చింది రో, కాబట్టి ఈ పక్కనే అన్నాడు కదా మనోళ్ళు, కాబట్టి నమ్మకంగా వెళ్ళిపోతాం. వాడు అది ఇదేనండి మీ ఇల్లు అని చెప్తాడు. దారి చూపించాడు మనకి, వెంబడి ఇస్తాం. అలాగే ప్రభు కూడా చెప్పాడు, మనందరం కూడా పరలోకానికి వెళ్ళాలని దారి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, రకరకాల పనులు చేస్తూ ఉన్నాం. అందుకే ఆయన చెప్పాడు, నువ్వేం చేయక్కర్లేదు, నేనే మార్గం, నా అడుగు జాడల్లో నడవండి, నేనేం చెప్తున్నాను అది చేయండి, నా మాట ప్రకారంగా మీరు నడిస్తే చాలు, మీరు వచ్చేస్తారు, నేనే మార్గం, ఇది సత్యం అని కూడా చెప్పాడు. నేను ఈ మార్గము సత్యం, నేనేం చెప్తున్నానో అదే సత్యం. అంటే నేనే మార్గం అనేది సత్యం. నన్ను వెంబడిస్తే నువ్వు తప్పకుండా నిత్యరాజ్యానికి వచ్చేస్తావు అని ఆయన చెప్పాడు. ఇంకా ఏమిటంటే నేనే జీవం కూడా. నువ్వు పోగొట్టుకున్న జీవాన్ని ఇవ్వగలవాడిని కూడా నేనే. తండ్రితో ఉండడానికి అవసరమైనటువంటి నిత్య జీవాన్ని ఇచ్చేవాడిని కూడా నేనే అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనం నుంచి యేసు ప్రభు చెప్పిన మాట ఇది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. నేనే, అది గొప్ప విషయం. ఇక్కడ నేను కూడా కాదు, నేను కూడా కాదు అంటే ఇంకొక మార్గం ఉన్నారని అర్థం కదా. ఇక నేను కూడా లేదు, నేనే అంతే, నేను తప్ప అంతే, నేనే అని ఆయన చాలా ఘంటాపదంగా చెప్పాడు. ఇది సత్యము అని చెప్పాడు. కాబట్టి ఆయన అడుగు జాడలలో మనం వెళ్ళడానికి సిద్ధపడిపోవాలి, అంతే, ఎరిగి నడుచుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతాం కదా. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప పని ఏంటంట? గలతీ 3:13 విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు.
ఇందుకోసమే వచ్చాడు ఆయన ఈ లోకానికి. ధర్మశాస్త్రం మన మీద నేరం మోపుతుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం, నేను చెప్పింది చేయకుండా ఉంటేనే పాపం కదా. దాని నుంచి మనకి విమోచన ఇవ్వడం కోసం క్రైదనంగా తను శాపమై తనను తాను అప్పగించుకోవడానికి ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి వాడు. ఇదేమో అయిపోయలేదు, టైం ఏమో పరిగెత్తేస్తుంది. మళ్ళీ వచ్చేవారిని కూడా ఇదేనా అందుకని కొంచెం కంగారు వెళ్ళిపోతున్నాను. రోమా 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఆయన అందుబాటులోనే ఉంచాడు, కానీ అందరూ కూడా పొందలేకపోతా ఉన్నారు. దేవుని నిత్యరాజ్యాన్ని సిద్ధం చేసే ఉంచాడు. అందులో ప్రవేశించడానికై రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ దాన్ని అందుకోలేకపోతున్నారు, దాన్ని పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి అందుబాటులోకి తేవడానికే, అందరూ పొందేలా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. అనేకుల విమోచన క్రయధనంగా అందరి కోసం చనిపోవడానికే వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే, అందరి కోసం, ఏదో ఒక దేశస్థుల కోసమో, ఒక భాష మాట్లాడే వారి కోసమో, ఒక జాతి కోసమో, ఒక మతం కోసమో, ఒక కులం కోసమో ఆయన వచ్చినాడేమీ కాదు. అందరి కోసం విమోచన క్రయధంగా తన్ను తాను అర్పించుకోవడానికే వచ్చాడు. కాబట్టి భేదం అనేది లేదు, అందరి కోసం. కానీ ఈయన్ని కొందరి దేవుణ్ణే చేసేస్తున్నారు. ఈయనేమంటాడు? అందరి కోసం అంటాడు. ప్రపంచంలో 7 ఖండాలు ఉంటే 7 ఖండాల వారి కోసం వచ్చాను నేను అంటాడు. ఎన్నో రకాలైనటువంటి జాతులు ఉంటే అన్ని జాతుల వారి కోసం నేను వచ్చానంటాడు. ఎన్నో వేల భాషలు ఉంటే అన్ని భాషలు మాట్లాడే వారి కోసం వచ్చానంటాడు ఆయన. ఎన్నో రంగుల మనుషులు ఉంటే అన్ని రకాల రంగుల మనుషుల కోసం నేను వచ్చానంటాడు. ఎన్నో కులాలుగాను మతాలుగాను మీరు విడిపోయినప్పటికీ అందరి కోసం నేను వచ్చాను అని చెప్తుంటే, కానీ ఏం చేస్తున్నారు? ఈయన్ని కొందరి దేవుడే, ఆయన కొందరి దేవుడే. ఒక విషయాన్ని మర్చిపోతారు మనందరూ, మనళ్ళు. క్రిస్టియానిటీ తోమ ద్వారా ఈ దేశంలోకి ఎప్పుడో క్రీస్తు 53లో ఎంటర్ అయినా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించడానికి వచ్చినప్పుడే. అంటే పాలకులు తెచ్చినటువంటి మతం కదా ఇది. పాలకుల ద్వారా, ఈ దేశాన్ని పాలించే వారి ద్వారా ఈ దేశంలోకి వచ్చిన దేవుడు కదా ఆయన. అంటే పాలకులు దేవుడు కదా. కానీ మనవాళ్ళు ఏమంటారు? పేదోళ్ళ దేవుడు, బడుగు బలహీన వర్గాల వారి దేవుడు, ఇంకా కిందికి వెళ్ళిపోతే షెడ్యూల్డ్ క్యాస్ట్ వారి దేవుడు, లేకపోతే మాలల దేవుడు, లేకపోతే తెగల దేవుడు అని ఇలాంటి పేర్లు పెట్టేస్తాను. కానీ ఈ వేళ తెచ్చుకున్నారా? తెచ్చింది ఎవరు? అందరూ చెప్తారుగా మరి బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది క్రైస్తవ్యం అని. బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు? పాలకులు, మనల్ని పాలించిన వాళ్ళు, మనల్ని ప్రభువులు వాళ్ళు. మన ప్రభువులు తెచ్చిన దేవుడు ఆయన. ఎలా బలహీన వర్గాల దేవుడు అవుతాడు? ప్రపంచాన్ని ఏలిన వారి తెచ్చిన దేవుడు కదా. బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యాన్ని ఏమంటారంటే రవిస్ అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు.
దాని అర్థం ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించడం అంటే వాళ్ళకి పొద్దుకోకదా, అది కాదు అర్థం అక్కడ. భూమి చుట్టూ ఇప్పుడు ఈ పక్కన సూర్యుడు ఉంటే ఈ పక్కన వెలుగు ఉంటుంది, ఈ పక్కన చీకటి ఉంటుంది. ఇది తిరుగుతూ ఉంటుంది కదా. ఈ తిరిగే క్రమంలో ఎదురుగా ఉండేది నీడకి వెళ్ళిపోతుంటుంది, నీడలో ఉండేది వెలుగులోకి వస్తుంటుంది. అలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ బ్రిటిష్ వాళ్ళు పాలించేటువంటి పాలన భూగోళం అంతా ఉంది. ఏంటి సూర్యుడికి ఎదురుగుండా వచ్చి ప్రతి భాగంలోనూ వారు పాలించేటువంటి ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించడం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలినటువంటి వారు తీసుకొచ్చినటువంటి దేవుడు కదా. మరి అప్పుడు ఆయన ఎలా బలహీన వర్గాల దేవుడు అవుతాడు, ఎలా బడుగోళ్ళు దేవుడు అవుతాడు? మన వాళ్ళు చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మొట్టమొదట అంగీకరించిన వారు ఎవరు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన అంగీకరించి ఆయన వెంబడిపోయిన వాళ్ళు ఎవరు? శాస్త్రులు పోయారా? పరిసయ్యులు పోయారా? కోటీశ్వరులు పోయారా? పోలే. అప్పుడు కూడా వెళ్ళింది శంఖం గుత్తదారులు, చేపలు అట్టుకునే వాళ్ళు, బడుగోళ్ళే కదా. అప్పుడు బలుగు బలహీన వర్గాల వాళ్ళు యేసుప్రభు వెంబడిపోయిన వాళ్ళు. అలాగే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చినా వెళ్ళింది ఎవరంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళే. వీళ్ళు తెచ్చుకోలేదు, దాన్ని ప్రభువులు తెచ్చారు. మన దేశాన్ని పాలించిన ఆ బ్రిటిష్ ప్రభువులు పట్టుకొచ్చారు. కాబట్టి పాలించేవాళ్ళు దేవుడు ఆయన, అంతేగాని ఈ బడుగుల దేవుడు కాదు కదా. ఒకవైపే చూస్తారు మనోళ్ళు, ఇది ఒకటే చెప్తారు, బలహీన వర్గాల దేవుడు. ఆయనేమో అందరికీ అని చెప్పాడు. అందరికీ విమోచన క్రయధనంగా ఉండడానికై ఆయన లోకంలోనికి వచ్చాడు. ఆ విషయాన్ని మనకి తెలియపరిచేది బైబిల్. బైబిల్ అంటే బైబిల్ స్పెల్లింగ్ ఏంటి? బైబిల్ స్పెల్లింగ్ BIBLE, BIBLE కదా. దాని అబ్రివేషన్ ఏంటి? దీనికి ఒక అబ్రివేషన్ మనం చెప్పుకోవచ్చు. ఏంటి అన్నా? బుక్ ఆఫ్ BIBLE, దానికి అబ్రివేషన్ చెప్పాలా? బైబిల్కి అబ్రివేషన్ చెప్పాలా? బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. ఈ భూమిని మనం విడిచిపెట్టే లోపు తెలుసుకోవలసిన కనీస సమాచారం. బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. ప్రతివారు ఈ భూమిని వదిలిపెట్టి పోవాల్సిందే. ఈ పోయేది ఎక్కడికో కనీసం తెలుసుకోకుండా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం? బిల్లీ గ్రాహం గారి గురించి మనం చాలాసార్లు విన్నాం. దాదాపు 100 సంవత్సరాలు బతికాడు ఆయన. 92 సంవత్సరాల వయసు వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధికులకు సువార్తను ప్రకటించిన రికార్డు కూడా ఆయనకే ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాంగానికి సువార్తను ప్రకటించినటువంటి రికార్డు ఆయనదే, బిల్లీ గ్రాహం గారిది. 92 సంవత్సరాల వయసులో ఆయనకి పార్కిన్సన్ వ్యాధి వచ్చింది. పార్కిన్సన్ వ్యాధి అంటే ఇక్కడి నుంచి పైనే పనిచేస్తుంది, కింద పనిచేయదు. ఇక మాట్లాడతాడు, చూస్తాడు, తింటాడు, అన్నీ మామూలే. కానీ చెయ్యి కదపలేడు. ఈ చెయ్యి కదలదు, కాలు కదలదు, అలా ఉండిపోతాడు అంతే. శరీరం తలమట్టుగా తిరుగుతుంది అటు ఇటు. దీన్ని పార్కిన్సన్ వ్యాధి అంటారు. అలాంటి వ్యాధి ఆయనకు వచ్చింది. ఇక వీల్ చైరే, ఆ వీల్ చైర్లో కూర్చోబెట్టి గంటకు వస్తారు అంతే.
ఆయన పుట్టినరోజుకి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఆయనకి గ్రాండ్గా పుట్టినరోజు చేసి మంచిగా సన్మానం చేయాలనుకుని ఆయన స్వగ్రామంలో సొంత సిటీలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారంట. ఒక పెద్ద స్టేజీ, జనం చాలా వేలాదిగా జనం వచ్చారు. అప్పుడు మరి ఈయనగా పుట్టినరోజు కేక్ కట్ చేయాలి కదా, అందుకని ఆయన తొడుక్కోలేదు, ఖరీదైన సూట్ కొని ఆయనకి తొడిగేరు పాపం. ఎందుకంటే ఏం పని చేయవు కదా. చూడండి, పిల్లాడు చిన్న పిల్లాడికి సాయం చేయించక ఏం చేస్తాం మనం? పౌడర్ కొట్టి మనమే కదా బట్టలు వేయాలి. ఇప్పుడు ఆయన అంతే, ఆయన అంతే. మొత్తం మంచిగా సూట్ తొడిగేసి ఆయన మంచి చైర్లో కూర్చోబెట్టారు. సన్మానం అయింది, ఈయన మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. అప్పుడు ఆయన చెప్పాడంట, అది బైబిల్ అంటే నాకు తెలుసు, బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. ఈ భూమిని వదిలిపెట్టే ముందు తెలుసుకోవాల్సినటువంటి ఆ కనీసమైనటువంటి విషయం నాకు తెలుసు, నేను ఎరుగుదును, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. కానీ ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పాడంట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారట ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తారంట. ఒక సూట్ కేసు, ఒక బ్యాగ్, ఇవన్నీ పుచ్చుకొని వెళ్తున్నాడు. ట్రైన్లో సాధారణంగా టీసీ వచ్చేస్తారు కదా, టికెట్ ప్లీజ్ టికెట్ అని చెప్పుకుంటా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈయన ఉన్న సీట్కి వచ్చాడు. బహుశా ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. కూపే ఆయన కోసమే ఉండొచ్చు గది. అందులో కూర్చున్నాడు. ఈయన చూసి ఓహో ఐన్స్టీన్ కదా అని చెప్పేసి నమస్కారం చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు. టికెట్ ఏం అడగలే, ఎందుకంటే మీరు కొనే ఉంటారు టికెట్, మీరు నాకేం చూపించక్కర్లేదు సార్, మీరు నాకు తెలుసు, నాకు బాగా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ గబుక్కున ఇది గుర్తొచ్చి గబగబ సూట్ కేసి ఇప్పేసాడు. ఇప్పేసి అన్నీ తీసేసి బయట తిరిగేస్తున్నాడు. బ్యాగ్ ఇప్పేసాడు, అయ్యి తిరిగేస్తున్నాడు, జేబులు ఇవన్నీ తిరిగేసేసుకుంటున్నాడు. ఈ సీట్ ఆయన చివరి దాకా వెళ్ళి టికెట్ చూసేవాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు. మళ్ళీ సరే ఇక్కడికి వచ్చేసరికి ఈయన కూపే అంతా చిందరవందరగా ఉంది. మొత్తం అన్నీ ఎడదీసేసాడు. మొత్తం అన్నీ అయ్యో బాబు, ఎందుకండి బాబు, మీరు టికెట్ కొంటారు, నాకు తెలుసు, మీరు చూపించక్కర్లేదు అన్నాను కదా, ఏంటి ఇదంతా ఇలా ఎన్ని చేసేస్తాను ఎందుకండి బాబు, సర్దేయండి అక్కర్లేదు సర్దేయండి అంటున్నాడంట. ఆయనకి చాలా కోపం వచ్చిందంట. ఎవరికి? టీసీ మీద. ఎల్లవయ్యా, నేను టికెట్ కోసం కాదా, నేను ఎక్కడ దిగాలో నాకు తెలియాలి. ఇప్పుడు ఆ టికెట్ లేకపోతే నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదు. నేను ఎంత దూరం పోను, ఎక్కడ దిగను నేను, ఆ టికెట్ ఉంటే తప్ప నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదు. అందుకోసం నీకు అక్కర్లేదు టికెట్, నాకు కావాలి ఇప్పుడు అన్నాడంట ఆయన. ఆయన ప్రపంచంలోనే పేరెన్నికగల శాస్త్రజ్ఞుడు. కానీ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి తెలీదు, ఏ ఊర్లో దిగాలోనే ఆయనకి తెలియదు. ఇంకా ఇది వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఇంకా ఆయనకి ఏం తెలుస్తుంది? కానీ నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాలో. నేను ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకాన్ని నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతా, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు అని చాలా గర్వంగా చెప్పాడంట ఆయన. ఏంటి, కాళ్ళు పని చేయవు, చేతులు పని చేయవు, తలబడే పని చేస్తుంది, మాట్లాడుతున్నాడు అంతే. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ పని చేయని ఈ దేహం అడ్డమా? పని చేయని ఈ చెయ్యి అడ్డం కాదు, పని చేయని ఈ కాలు అడ్డం కాదు, ఏమి అడ్డం కాదు, వెళ్ళేది ఆత్మే. కాబట్టి నాకు తెలుసు, నాకు అది తెలుసు. కానీ ఆయన ఎంత గొప్ప సైంటిస్ట్, కానీ ఆయనకి తెలియదు ఎక్కడ దిగాలో. కాబట్టి ఈ లోకంలోనే చాలా గొప్ప వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసా? అది తెలుసుకోండి ముందు.
అది చెప్పడానికే ఉంది బైబిల్. బైబిల్ ఎందుకు ఉందంటే అది చెప్పడానికే ఉంది. ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపల కనీస సమాచారం నువ్వు తెలుసుకోవాల్సింది. ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలియాలి కదా. ట్రైన్ అంటే ఎక్కేసాం, ఏ స్టేషన్లో దిగాలో మనకు తెలియద్దా? టికెట్ మన దగ్గర ఉండొచ్చు, కానీ ఆ ఊరు ఎప్పుడు మనం చూడలే. కాబట్టి ఏం చేస్తాం? స్టేషన్ వచ్చినప్పుడల్లా చూస్తాం, బోర్డు ఎత్తుక్కుంటాం, ఇదే ఊరు ఇదే ఊరు ఇదే ఊరు. టికెట్ మీద పేరు ఉంది, కానీ అది మనకు తెలియదు. జాగ్రత్తగా లేకపోతే స్టేషన్ దాటిపోతుంది. అందుకని ఏం చేస్తాం? చాలా జాగరూకులై ఉంటాం కదా. పోనీలే ఆ స్టేషన్ దాటితే అదర్ స్టేషన్లో దిగి మళ్ళీ వెనకొస్తాం. కొంచెం ఆలస్యం అవ్వదు కానీ కొంపలే వండిపోవు. కానీ ఇది తెలియకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు కదా. విడిచిపెట్టబడ్డ వాళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు నరకానికి పోకూడదని పరలోకంలో నీ కోసం టికెట్ రిజర్వ్ చేసి వెళ్ళిపోయాడు ప్రభువు. నువ్వు దాన్ని వెతుక్కుని తీసుకొని సొంతం చేసుకోవాలా? దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి, దగ్గర పెట్టుకోవాలా. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఆయన బిల్లి గ్రహం గారికి మటుకు ఆయన టికెట్ ఆయన దగ్గరే ఉంది, ఆయనకి తెలుసు. కానీ ఈ గొప్ప సైంటిస్ట్కి ఆయన టికెట్ ఆయన దగ్గర లేదు. ఆయన ఎక్కడ దిగాలో ఆయనకు తెలియని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో స్పష్టంగా తెలియపరచడానికి వచ్చాడు. దాన్ని నిర్ణయించుకునే అవకాశం మన చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు. నువ్వు ఎటు వెళ్ళాలో నీ ఇష్టం. నేను విడిపించేశాను. నిన్ను విడిపించేశాను. ఇవి 2 దారులు ఉన్నాయి. ఈ దారి వద్ద వస్తే నన్ను ఇచ్చే రాజ్యానికి వస్తావు, ఈ దారి అంటే పోతే నరకానికి పోతావు. నువ్వైతే విడుదల పొందావు. కేవలం కృపచేత నేను నిన్ను విడిపించేశాను. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడే నువ్వు తెలివిగా నడుచుకోవాలి. ఈ దారి వెంట పోతే నీ నుండి చోటుకొస్తావు, ఏ దారి వెంట పోతే నా దగ్గరికి రాకుండా నరకానికి పోతావు. ఇది నువ్వు తెలుసుకుని ఇప్పుడే సరైనటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలా. ఇది చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే ఎవరు ఆయనను స్వీకరిస్తారు, ఎవరు ఆయన యందు నమ్మకం ఉంచుతారో వారు ఖచ్చితంగా విడుదల పొందుతారు. ఆయన నమ్మదగిన వాడు. అది పూర్ణాంగీకారానికి యోగ్యమైనటువంటి మాట అని చెప్పబడింది కదా. కాబట్టి ఇప్పుడు మనం ఆయన్ని స్వీకరించామా? మరి ఆయన యందు నమ్మకం ఉంచామా? అంటే విడుదల పొందామా? ఈ ప్రశ్నలు ఇప్పుడు మనమే వేసుకోవాలా. నేను స్వీకరించాను అని అనుకుంటున్నామేమో, నిజంగా స్వీకరించామా? విడుదల పొందాము అని అనుకుంటున్నామేమో, నిజంగా విడుదల పొందామా? మన నమ్మకం సరైనదేనా? దీని గురించి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి ఈ పని మట్టుకు మందే. ఆయన చేసే పని ఆయన చేసి వెళ్ళిపోయాడు కదా. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు మనం. కాబట్టి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఒక 4 మాటలు. ఒకటేంటి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, ధర్మశాస్త్రంలోని దైవ సంకల్పాన్ని సాధించడానికి వచ్చాడు, కేవలం సేవ చేయడానికి వచ్చాడు, విమోచన క్రయధనంగా తను తాను అర్పించుకోవడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చింది స్పష్టంగా ఉంది ఎందుకు వచ్చాడు. ఆయన చేసింది చాలా క్లియర్గా ఉంది నీకోసమే. దాన్ని మనం గుర్తెరిగి దాన్ని అందిపుచ్చుకుంటే మనం ధన్యులం. మనకి విడుదలనిచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి ఇంతకంటే ఎక్కువ కారణాలేమీ అక్కర్లేదు. పాపం వలన సాతాను కబంధ హస్తాలలో ఇరుక్కుపోయినటువంటి మనలను మన ప్రాణ విమోచన ఖైదనంగా తన రక్తాన్ని చిందించినటువంటి ప్రభువును ఆరాధించడానికి ఇంకా వేరే కారణాలు మనకేమన్నా కావాలా? దేవుని మనం ఆరాధన చేద్దాం.
మన పితరుడును అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోని 8, 9, 10 వచనాలని మనం కలిసి చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కనికర సంపన్నుడా, మరొక మారు మీ కృపాసన ఎదుకు వస్తున్నాము. మా వెనుకడిలోనికి తేబడిన లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీని నుండి బలహీన ప్రభా కొద్ది నిమిషాలు నిలబడబోతుండగా నన్ను బలపరచండి. మీ వాక్కులు నా నోటి నుంచి మీరే మాట్లాడుకోండి. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన పితరుడును అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఇప్పుడు మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు అని. కృపచేత అంతే. అంటే మనం దీనికోసం ఏ విధమైన క్రయధనాన్ని చెల్లించకుండానే మన కోసం మన స్థానంలో క్రీస్తు మనల్ని కనికరించి మన స్థానంలో తనను తాను బలిగా పెట్టుకోవడం ద్వారా మనం రక్షింపబడ్డాము. ఇది మన వల్ల మాత్రం కలిగింది కాదు, దేవుని వరమే. దేవుడు ఉచితంగానే ఈ రక్షణ మనకి అనుగ్రహించాడు. అంటే తండ్రి తన సంకల్పం చొప్పున కుమారుని పంపించాడు తప్ప, నాయనా మేము పాపులం అయిపోయాం, మేము నరకానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని రక్షించడానికి ఎవరైనా పంపించు అని మనం అడిగితే పంపించాడు ఆయన. మనం ఎవరిని అలా అడిగిన వారం కాదు. దేవుడు తనకు తాను కానీ సంకల్పించి ఆయన సంకల్పం చొప్పున ఆయన కుమారుని లోకానికి పంపించి ఉచితంగానే ఆయన శిలువ బలియాగం ద్వారా మనందరికీ రక్షణ అనుగ్రహించాడు. ఇది మనం క్రియల వల్ల కలిగింది కాదు కాబట్టి మనం ఏమీ గొప్పగా చెప్పుకోవడానికి లేదు. మనము కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించామనుకోండి, అప్పుడు దాన్ని బట్టి మనం గర్వించవచ్చు. ఇది నేనే కష్టపడి నేను సంపాదించుకున్నాను అని చెప్పేసి. కానీ ఈ రక్షణ విషయానికి వచ్చేసరికి మన ప్రమేయమే లేదు. మనం ఆయన్ని ప్రేమించలేదు, ఆయన్ని పంపించమని తండ్రిని మనం వేడుకోనలేదు. కేవలం తండ్రి తన అనాది కాల సంకల్పం చొప్పున కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని స్త్రీ సంతానంగా పంపించి ఆయన యొక్క శిలువ బలియాగం ద్వారానే ఈ రక్షణ అనేది మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం అతిశయించడానికి లేదు. కానీ 10వ వచనం ఇది మనకు ముఖ్యమైనది. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం కొరకే ఇదంతా జరిగించాడు. మనందరినీ కూడా క్రీస్తు తన రక్తంతో కొని ఎందుకు ప్రతిష్ఠించాడు అంటే, ముందుగా మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయండి, మంచి పనులు, సత్క్రియలు. అవి చేయడం కొరకే దేవుడు మనల్ని మరి సిద్ధపరిచిన వాడుగా, ఏర్పాటు చేసిన వాడుగా కనబడతా ఉన్నాడు. అందుకోసమే క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై అంటాడు. ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటాడు. కాబట్టి ఎందుకు మనల్ని ఈ రీతిగా సృష్టించాడు, ఎందుకు ఈ రీతిగా మన పట్ల ఇలాంటి పని ఆయన చేశాడు, ఆ విషయాన్ని మనం గుర్తెరిగి నడుచుకోవాలా. ఏ సత్క్రియలు, ఏమి ధర్మశాస్త్రంలో చెప్పబడ్డ సత్క్రియలే, మంచి పనులే, అంతకు మించి ఎక్కువేం చెప్పలేనా.
విస్తారమైనవి ఏమీ చెప్పలే కదా. కొన్ని సత్క్రియలు, ఓ 9 అనుకోండి ఆత్మఫలం. అవి ఆ 9ని మనం జాగ్రత్తగా కలిగి ఉండి వాటిని మన జీవితాల్లో వాటిని అనుసరిస్తూ ముందుకు సాగితే సరిపోద్ది. వాటిని మనం ముందుగా సిద్ధపరిచాడు. చదువునన్నా ఒకటి ఏంటంటే ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి ఆయన యందు నిర్మించబడిన వారు కూడా ప్రేమలాగానే ఉండాలి. ప్రేమై ఉన్నవారు ప్రేమలాగానే ఉండాలి. ఆయన ప్రేమలాగానే. అగాపే ప్రేమ, అది అందరినీ ప్రేమించేటువంటి ప్రేమ. ప్రేమిస్తేనే ప్రేమించడం కాదు, అందరినీ ప్రేమించేటువంటి ప్రేమ దేవుని ప్రేమ. అలాంటి ప్రేమను మనం కలిగి ఈ లోకయాత్రను ముగించాలి. ప్రేమతో నడుచుకొని ముగించాలి. ఇది ఒక సత్క్రియ. మనం ఏది చేసినా ప్రేమతో చేయాలి, ప్రేమతో చేయాలి. రెండోది సంతోషం. సంతోషంగానే ఉండాలి. పౌలు చెప్పినట్టు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషంగా ఉండాలి. అలా సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏదైనా కంప్లైంట్లు చెయ్యం, ఎవరి మీద కంప్లైంట్లు చెయ్యం. ఇది బాగాలేదు, అది బాగాలేదని చెప్పాం. ప్రతి విషయంలోనూ సంతోషంగానే ప్రభునందు ఉండాలి. ఇది ఒక మంచి సత్క్రియ. తర్వాత సమాధానం. మన మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి ఎవరితోటి వైరం అనేది పెట్టుకోకుండా అందరితో ప్రేమగా సంతోషంగా జీవించాలంటే ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. ఈ సమాధానానికి చాలా ప్రాధాన్యత ఉంది. సమాధానాన్ని వెతికి దాన్ని నువ్వు వెంటాడాలి అని చెప్పేసి, సమాధానం కోసం నువ్వు ప్రయాణం చేయాల్సి వస్తుందని యేసుప్రభు చెప్పాడు. నువ్వు అర్పణల సమయంలో నీ చేత అర్పణ పట్టుకుని నువ్వు అక్కడికి సమీపించేటప్పుడు నీకు ఏమన్నా నీ సహోదరుడితో సమాధానం లేదు అనే సంగతి నీకు గుర్తొస్తే నువ్వు అర్పణ ఎట్టి పెట్టేసి అక్కడే ముందు నువ్వు వెళ్ళిపోయి నీ సహోదరునితో సమాధానపడు అన్నాడు. సమాధానపడడం అంటే ఏంటి? వెళ్ళాలి. నేను నీతో ఏమన్నా తప్పుగా నడుచుకున్నానా, నేను ఎప్పుడైనా కష్టపెట్టానా, నేను దూషించానా, దయతో నన్ను క్షమించు, మనం ఇక్కడి నుంచి అరమరికలు లేకుండా బాగా కలిసి ఉందాం, ప్రభు బిడ్డల్లాగా కలిసి ఉందాం అంటూ సమాధానం పడిపోవాలి. చెయ్యి పట్టుకోవాలన్నమాట, కలిసిపోవాలి. అప్పుడు వచ్చి నీ అర్పణ అర్పించు అని చెప్పాడు. అంటే సమాధానం లేకుండా నువ్వు అర్పణ అర్పించినా అది ఏమీ నాకు చెల్లదు, నేను దాన్ని తీసుకోను నేను అని చెప్పాడు. కాబట్టి విశ్వాసులు సమాధానంతో ఉండాలి అందరితోనూ. అవతల వారు ఒకవేళ మనల్ని తిడుతున్నా వారి దగ్గరికి వెళ్ళి వారితో సెటిల్ చేసుకోవాలి. ఎందుకు నా మీద నీ కోపం, నేనేం పొరపాటు చేశాను, నీకేదైనా నష్టాన్ని కలిగించానా, నీకేమైనా బాధ కలిగించానా, ఏ విషయంలోనో దయతోటి తెలియచేయి ఆయన అడిగి తెలుసుకుని నిజంగానే తప్పుగా నడుచుకుంటే సారీ అని చెప్పడం, లేకపోతే ఇది పొరపాటున జరిగింది, నేను కావాలని చేసింది కాదు అని చెప్పేసి ఒప్పించటం. ఇది ఈ రకంగా సమాధానం పడాలా. కానీ ఇది చాలా రుగ్మతలా మారిపోయింది. ఇది భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితులు, తండ్రి బిడ్డల మధ్య సమాధానం లేని పరిస్థితులు, సహోదరుల మధ్య సమాధానం లేని పరిస్థితులు. అలాగే కొత్త నిబంధన సంఘపు విశ్వాసులు, మనందరం కూడా కొత్త నిబంధన సంఘ విశ్వాసులం, పాత నిబంధనలు కాదు. మన కర్మకాండతో పని లేదు, పూర్తిగా హృదయంతోనే. ఇది హృదయపూర్వకమైనటువంటి క్రియ కొత్త నిబంధన అంతా కూడా కదా. కాబట్టి కొత్త నిబంధన విశ్వాసులకు తగినట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి అంటే ఈ సమాధానం అనేది చాలా అవసరం. తర్వాత దీనిగా శాంతం వహించాలి. కొంతమంది కొంచెం త్వరగా మాట్లాడతారు, కొంతమంది కొంచెం ఉద్రేకంగా మాట్లాడతారు, తర్వాత వెంటనే చల్లబడిపోతారు. ఆ టైంలో కొంచెం శాంతం వహించాలి. కొంచెం దీర్ఘశాంతం వహిస్తే కలహం రాదు. కలహాన్ని చంపాలి అంటే
శాంతం వహించడం దాన్ని మించిన మార్గం మరొకటి లేదు. కాబట్టి దీర్ఘ శాంతం వహించాలి, శాంతంతో నడుచుకోవాలి. ఆ తర్వాత దయాళుత్వం, అందరి పట్ల దయగా ఉండాలి, అందరి పట్ల దయగా ఉండాలి. ఒకవేళ అవతల వాళ్ళు నేను తిట్టినోడైనా సరే జారి పడ్డాడనుకో సంతోషపడకూడదు, బాధపడాలి. అయ్యయ్యో సహోదరుడు పడిపోయాడు, ఏమైనా దెబ్బ తగిలిందా అంటూ వెళ్ళి లేపి నీళ్ళు పట్టించో ఇంకోటి చేసో అలా ఉండాలి. అది దయ. అంతే తప్ప మొన్న తిట్టాడు కదా బాధపడ్డాడు, చట్ట ఇరిగిపోయిందా, ఇందులో దయ ఉందా? దయ లేదు. దయగలిగి నడుచుకోవాలి, దయాళుత్వం. మన ప్రభు దయగలిగిన వాడు. మనం పాతాళానికి పోతున్నాము అంటే ఆయన తట్టుకోలేకపోయాడు, అందుకని పరలోకాన్ని విడిచిపెట్టేసి మన వలె మారిపోయి ఈ లోకానికి వచ్చేసాడు. ఎంత దయ కలిగిన దేవుడు ఆయన. కాబట్టి అలాంటి దయాళుత్వాన్ని ఆయన బిడ్డలు కూడా కలిగి ఉండాల. తర్వాత మంచితనం. మంచోళ్ళకి శత్రువులు ఎవరు ఉంటారు? వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు మంచోళ్ళు, ప్రతి విషయంలోనూ మంచిగానే నడుచుకుంటారు, మంచిగా మాట్లాడతారు, మంచిగా పంచుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి పంచుకుంటారు. అన్ని విషయాల్లో కూడా ఈ మంచితనం ఉంటే కలహం దూరం అయిపోద్ది. దూరం కలహం ఉండదు, అలా కలహం అనేది ఉండదు. కాబట్టి మన ప్రభు అంత మంచోడు, అంత ఘోరంగా ఆయన్ని బాధ కలిగించినా సరే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా అంతకంటే మంచితనం ఎవరు కావాలి? కాబట్టి మనం మంచోళ్ళం అయితే వాళ్ళు అవతల వాళ్ళు ఒకవేళ మనల్ని తిట్టినా ఏమో నేను అతనికి ఏం కష్టం కలిగించానో, నేను ఏమైనా బాధ కలిగించానేమో అందుకే ఆయన తిడుతున్నాడేమో అలా అనుకుంటారనమాట. అది మంచితనం. అది నేనేదో మొత్తం మీద కొంచెం ఇబ్బంది కలిగించుంటాను, అందుకని మంచోడే ఎందుకల్లా అండు. మరి అసలు నేను ఏమైనా చేశానేమో. మంచోడి కళ్ళకి అందరూ మంచోడుగానే కనబడతారు. మనం మంచోళ్ళం అయితే అందరూ మంచోళ్ళుగానే ఉంటారు. మన ప్రభువు మంచోడు, మనందరం మంచోళ్ళం కావాలని ఇంత గొప్ప కార్యం చేశాడు. తర్వాత విశ్వాసం. ఏ నమ్మికతో మనం ఇక్కడికి వచ్చామో ఆ విశ్వాసం, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉండాలి. ఈ విశ్వాసాన్ని గండికొట్టడానికి సాతానుడు నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు. వాడి వల్ల మనం పడకూడదు. అలా స్థిరంగా ఉండేటువంటి విశ్వాసం కావాలి. తర్వాత సాత్వికం. సాత్వికం అంటే ఏ విషయంలోనూ కంప్లైంట్లు ఉండవు. కంప్లైంట్ లేకపోతే వాళ్ళు మంచోళ్ళే. మంచోళ్ళు కానివాళ్ళు నిరంతరం ఏదో కంప్లైంట్ చెప్తూనే ఉంటారు. మన ప్రభు సాత్వికుడు. ఆయనే చెప్పాడు మత్తయి 11:29 నేను సాత్వికుడని అంటాడు. ఆయన నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అంటాడు, నా కాడి సులువు అంటాడు. కాబట్టి ప్రభు వల్ల మనం సాత్వికులు కావాలి. మోషే బహు సాత్వికుడు. తను కూడా ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేయలే. అలా ఏం చేసినా మౌనంగా భరించుకుంటూనే ముందుకు సాగిపోయిన వాడుగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసులు కూడా అలాగనే సాత్వికులుగా ఉండాలి, ఎవరి మీద కంప్లైంట్లు చేయకూడదు. తర్వాత ఆశలని నిగ్రహించుకోవడం. ఆశలు ఉన్నాయి కదా, శరీరాశ దాన్ని నిగ్రహించుకోకపోతే, నేత్రాశ దాన్ని నిగ్రహించుకోకపోతే, జీవపు డమ్ము దాన్ని నిగ్రహించుకోకపోతే, ఆది తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే పరిశుద్ధులు పాపులుగా మారిపోయారో అలానే పాపులైపోతారు ఆశలను నిగ్రహించుకోకపోతే. కాబట్టి ప్రతి ఆశని మనం నిగ్రహించుకోవాలి. మనకు అందుబాటులో ఉన్నంత వరకే, అంతకు మించి ఆశిస్తే దురాశ అయిపోతుంది. ఈ దురాశ వల్ల మనం నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి పనులు, సత్క్రియలు, వీటిని ఆధారం చేసుకుని మనం సత్క్రియలు చేయాలని చెప్పేసి అందుకొరకే ప్రభు మన కొరకు ఇంత గొప్ప త్యాగం చేసి తన కొరకు మనల్ని సిద్ధపరుచుకున్నటువంటి వాడుగా ఉన్నారు అంటారు. కాబట్టి మరి ప్రభు బలలో పాలు పొందేటువంటి మనం ఆయన చేసిన పనేనా? మనం అది గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రభు చేసిన పనేనా? పాపినైన నన్ను పరిశుద్ధునిగా ప్రభువే చేశాడు కదా. నేను ఆయన చేసిన పని ఎందు నిమిత్తం అంటే ఆల్రెడీ సిద్ధపరిచినటువంటి సత్క్రియలు గుండా నేను వెళ్ళాలని. ఆ సత్క్రియలు గుండా నేను వెళ్తున్నానా లేదా?
ఒకవేళ ఎక్కడైనా జారిపోతే, ఏ విషయంలోనైనా వెనకడుగేస్తే అది పాపమై కూర్చుంటుంది. ప్రభు బలలో పాలు పొందే అర్హతను పోగొట్టేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలా. ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా తప్పితే ఆ విషయం ప్రభు దగ్గర చెప్పుకోవాలి. ఆదాం వల్లే దాచకూడదు, అవం వల్లే దాచకూడదు. అతిక్రమాన్ని దాచిపెడితే వాళ్ళు వర్ధిల్లరు. ఒప్పుకొని వదిలేసే వాళ్ళే కనికరాన్ని పొందుతాడని లేఖనం చెప్తుంది. కాబట్టి ఆ విషయం మనం ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేసి ప్రభు చేత కనికరింపబడి అప్పుడు బలలో మనం పాలు పొందితే అది మనకి మేలు. లేకపోతే మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారని లేఖనం చెప్తుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుని తగిన యోగ్యతతో పాలు పొందుదాం. దేవుడి మాటల్ని దీవించునుగాక.